తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ మొన్న మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నేరుగా రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేసింది. అయితే ఆ రోజున సెలవు కారణంగా డబ్బులైతే ఖాతాలోకి పడలేదు. ఆ తరువాత నుంచి మన ఖాతాల్లోకి ఒకటి మీద ఒకటిగా డబ్బులైతే పడుతూ వస్తున్నాయి. అయితే ఈ రోజున ఎవరెవరి ఖాతాల్లోకి డబ్బులొస్తాయి? ఏ జిల్లాల వారికి డబ్బులనేది ముందుగా పడబోతున్నాయి? పూర్తి వివరాలు వీడియోలో తెలియచేస్తాను. అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం గడిచినటువంటి పాత విధానంలో కాకుండా ఈసారి కొత్త విధానాన్ని అయితే తీసుకొచ్చిందనమాట. ఈ కొత్త విధానంలో ఎవరెవరికి వస్తాయి, ఎవరెవరికి రావు. సో కొంతమంది ఏమనుకుంటారంటే లాస్ట్ టైం డబ్బులు రిలీజ్ చేసినప్పుడు నాకు పడ్డాయి. సో ఇప్పుడు కూడా నాకు డబ్బులైతే పడతాయని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. అలాగైతే మీరు ఇక భ్రమపడొద్దు. ఎందుకని భ్రమపడొద్దని అంటున్నానంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రూల్స్‌ని మార్చేసింది. సో కొత్తగా మార్చినటువంటి రూల్స్‌ని బేస్ చేసుకొని ఎవరైతే ఎలిజిబిలిటీ లిస్ట్‌లోకి వస్తారో ఆ ఎలిజిబుల్ లిస్ట్‌లో ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ స్కీమ్ అనేది ఇక నుంచి డబ్బులు వాళ్ళకి సంబంధించినటువంటి డబ్బులనేది ఖాతాలోకి రావడం జరుగుతుంది. సో కాబట్టి ఆ మార్చినటువంటి మార్పులేంటి? ఆ యొక్క స్కీమ్‌కి సంబంధించినటువంటి రూల్స్ ఏంటి? మీకు ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు డబ్బులు వస్తాయా రావో కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీ అయితే ఇస్తాను. సో కాబట్టి మీరు స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా వీడియోని చూడండి. మధ్య మధ్యలో కొన్ని ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అయితే చెప్తూ ఉంటాను. సో అవి గనక మీరు మిస్ అయిపోయారంటే మాత్రం మీ యొక్క ఎలిజిబుల్ లిస్ట్‌లో మీ పేరు వచ్చినా సరే మీకు డబ్బులు పడకుండా ఆగిపోయేటువంటి చిన్న చిన్న లూప్ లైన్స్ ఉంటాయన్నమాట. అవి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కాబట్టి స్కిప్ చేయొద్దు. ఇక పూర్తి వివరాలు వీడియోలోకెళ్ళి తెలుసుకోబోయే ముందు రైతులకు సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా సరే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ఇప్పుడే నొక్కేసి పక్కనే బెల్ సింబల్ ఉంటుంది కదా, దానిపైన ఆల్ పైన ట్యాప్ చేయండి. అప్పుడు మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా ప్రతి ఒక్క అప్డేట్‌ని తెలుసుకోవచ్చు. ఇక పూర్తి వివరాలు వీడియోలోకెళ్ళి గనక చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మార్చి 22వ తారీఖున సిద్దిపేట జిల్లాలోని నర్మెటలో జరిగినటువంటి ఒక ఆయిల్ ఫామ్, అంటే మనకు ఆయిల్ ఫ్యాక్టరీ అనమాట అది. సో దాన్నైతే లాంచ్ చేయడానికి ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడానికి కనుక అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అనంతరం సాయంత్రం 4:30 నుంచి ఒక బహిరంగ సభ అనేది కూడా ఒక చిన్న మీటింగ్, బహిరంగ సభ కాకుండా ఒక చిన్న మీటింగ్ అనేది ఏర్పాటు చేసి అందులో నుంచి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నేరుగా సీఎం గారు కంప్యూటర్‌లో బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి నగదునైతే విడుదల చేశారు. సో గతంలో ఎలా ఉండేదంటే తొలి రోజున మనకు డబ్బులు విడుదల చేస్తే 1 ఎకరా పొలం కలిగిన వారికి, రెండో రోజున వచ్చేసి మనకు 2 ఎకరాల పొలం కలిగిన వారికి, సో ఈ విధంగా మనకు దాదాపు 10 ఎకరాల వరకు గతంలో అయితే మనకు డబ్బులు పడుతూ వచ్చేటివి. తర్వాత 10 ఎకరాల నుంచి పైనుండే వాళ్ళందరికీ కూడా ఒక విడతలో విడుదల చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఖరాఖండిగా తుంచేసిందనమాట. సో మనకు గతంలో మాదిరిగా ఎన్ని ఎకరాలున్నా సరే ఇక నుంచి డబ్బులు పడవు. కేవలం 10 ఎకరాల కంటే తక్కువ ల్యాండ్ ఉంటేనే వాళ్ళకి డబ్బులొస్తాయి. మిగతా వాళ్ళకి డబ్బులు రానే రావు. ఇక వచ్చేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ సొంత భూమి కలిగిన వారికే కాకుండా కౌలు రైతులకు కూడా రైతు భరోసా పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మనకు ఒక అప్డేట్ అయితే తీసుకురాబోతుంది. సో దీనికి సంబంధించి మీరు కౌలు రైతులు ఎవరైనా కనుకుంటే మాత్రం వెంటనే మీరేం చేయాలంటే డైరెక్ట్‌గా మీ యొక్క వీఆర్ఓ గారిని కలవండి. వీఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరేం చేస్తారంటే ఎవరి భూమి అయితే మీరు కౌలుకు తీసుకుంటున్నారో వాళ్ళ ఆధార్ కార్డు అండ్ వాళ్ళ భూమికి సంబంధించినటువంటి పట్టాదారు పాస్‌బుక్ జెరాక్స్ ఇవి 2 తీసుకోండి. ఇవి 2 తీసుకొని మీరు డైరెక్ట్‌గా మీకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ బుక్కు, ఆధార్ కార్డ్ జెరాక్స్ ఇవి మొత్తం 4 ప్రూఫ్స్ తీసుకొని వీఆర్ఓకి గానిస్తే వీఆర్ఓ మీకు కౌలు రైతు కార్డ్ ఇస్తారు. సో కౌలు రైతు కార్డ్ ఇస్తే ఇంకేముంది, హ్యాపీగా మనం ఈజీగా అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేసుకున్న తర్వాత మీకు ఈ స్కీమ్‌కి సంబంధించి ఎలిజిబిలిటీ గనుక వస్తే మీ ఖాతాలోకి డబ్బులైతే వస్తాయి. అయితే కొత్తగా అప్లై చేసుకున్నటువంటి ఎవరైనా సరే ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి పట్టాదారు పాస్‌బుక్‌కి ఆధార్ కార్డ్‌తో వెబ్ ల్యాండింగ్ చేయించుకోవాలి. ఈ వెబ్ ల్యాండింగ్ కూడా మనకు వీఆర్ఓనే చేస్తారు. కాబట్టి మీ దగ్గరలో ఉన్నటువంటి వీఆర్ఓ గారిని కలిస్తే ఆటోమేటిక్‌గా మీకు వెబ్ ల్యాండింగ్ కూడా ఓకే చేస్తారు. ఇక మనకు ఫైనల్‌గా వచ్చేసి ఈ స్కీమ్‌కి సంబంధించినటువంటి డబ్బులనేది మనకు గతంలో నేను చెప్పాను కదా స్టార్టింగ్‌లోనే మనకు 1 ఎకరా పొలం నుంచి 10 ఎకరాలు, 15 ఎకరాలు అట్లా వచ్చేటివని. ఇక నుంచి అలా కాకుండా ఒకే విడతలోనే దాదాపు 10 ఎకరాల పొలం కలిగిన రైతులకు కూడా డబ్బులు పడే విధంగా మొత్తంగా మనకు గతంలో 7, 8 విడతలు విడుదల చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈసారి కేవలం 3 విడతల్లోనే అందరూ రైతులు ఎంతమంది అయితే ఉన్నారో సో అందరికి కూడా డబ్బులనైతే పడిపోయేటట్టుగా ప్లాన్ అయితే చేశారు. సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ కనుక మనం క్లారిటీగా చూసుకుంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానంలో ఈసారి రైతుల ఖాతాలలోకి డబ్బులైతే విడుదల చేస్తుంది. ఈ యొక్క సరికొత్త విధానం అని ఎందుకన్నానంటే సో ఇప్పుడు మనం చూడొచ్చు. ఫస్ట్ వచ్చేసి 3,500
89 కోట్ల రూపాయలనేది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రిలీజ్ చేసింది. ఈ అమౌంట్ వచ్చేసి మనకు నిన్నటి నుంచి అయితే అందరి ఖాతాల్లోకి అయితే వస్తూ ఉన్నాయి. సో, మనకు అందరి ఖాతాల్లో కూడా డే బై డే అయితే పడుతూ వస్తున్నాయి. అయితే ఈ యొక్క డబ్బులనేది తొలి విడత కింద 1 ఎకరా పొలం కలిగిన దగ్గర నుంచి 10 ఎకరాలు పొలం కలిగిన వరకు మధ్యలోకి 1 ఎకరా పొలం లెక్కన అంటే 5 ఎకరాల కంటే తక్కువ ఉన్నవారి లెక్కన అందరికీ పడిపోతుందనమాట. సో, 10 ఎకరాలు కలిగినటువంటి ల్యాండ్ కలిగినటువంటి ఆ రైతుకి గూడా ఈ ఎకరా అనేది ఎకరా నుంచి అతను 10 ఎకరాల దాకా ఉంటుంది కాబట్టి, సో, ఈ ఎకరాకు గూడైతేనా స్టార్ట్ చేస్తారనమాట. సో, ఒకేసారి అందరి ఖాతాల్లోకి ఈ రూ. 6,000 చొప్పునైతే పడిపోతాయి. సో, తర్వాత వచ్చేసి మనకు నెక్స్ట్ రెండో విడత కింద నెక్స్ట్ మంత్ ఏప్రిల్‌లో మనకు 10వ తారీఖు. సో, 9, 10 తారీఖుల్లో రెండో విడత అనేది స్టార్ట్ చేస్తారు. రెండో విడత అనేది స్టార్ట్ చేసిన తర్వాత మనకు 20వ తారీఖంతా కూడా ఈ 10 రోజుల పాటు రెండో విడత కూడా కంప్లీట్ అయిపోతుంది. రెండో విడత వచ్చేసి మనకు 5 ఎకరాల నుంచి పైనుంచి మనకు 7 ఎకరాల మధ్యలో అయితే ఉంటుందన్నమాట. 4, 5 ఈ మధ్యలో అయితే 5, 6, 7 సో, ఇలాగైతే ఉంటుంది. సో, ఇక్కడ ఈ పాయింట్‌లో కూడా కొంతమంది రైతులైతే క్లియర్ అయిపోతారు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్‌గా 20వ తారీఖు నుంచి ఏప్రిల్ 20వ తారీఖు నుంచి ఏప్రిల్ 30వ తారీఖు అంతా కూడా మనకు లాస్ట్ మూడో విడత అయితే విడుదల చేసి, సో, అందరికి కూడా ఈ యొక్క రైతు భరోసా నిధులు అయితే విడుదల చేసేయాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు సిద్ధమైంది. సిద్ధమైనటువంటి అప్డేట్ ప్రకారం, సో, ప్రణాళిక ప్రకారంగానే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సిద్ధమైనటువంటి విధంగానే అందరి ఖాతాల్లో కూడా డబ్బులు వేసేదానికి ఇప్పుడు 1 బై 1 అయితే వస్తూ ఉన్నారు. సో, ఇప్పటికే చాలామంది ఖాతాల్లోకి డబ్బులైతే పడ్డాయి. సో, ఈ డబ్బులనేది ఈసారి ఎలా పడబోతున్నాయంటే, సో, పర్టిక్యులర్‌గా ఒక పర్సన్ కాదు, ఒక ఏరియాని కాదు. సో, రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మనకు మహబూబ్‌నగర్, కర్నూలు, నగర్ కర్నూలు, అలాగే సిద్దిపేట, అలాగే మల్కజ్గిరి, ఈ యొక్క ఏదైతే జోగులాంబ, గద్వాల్ ఈ జిల్లాలు ఉన్నాయో, సో, ఆ యొక్క జిల్లాల్లో ఉన్నటువంటి అందరు రైతులకు కూడా మనకు ఎలాగ పడతాయంటే, సో, ర్యాండమ్‌గా పడిపోతాయి. ఇప్పుడు నేమ్స్ వైస్ తీసుకోరు. మనకు ఆటోమేటిక్‌గా అది ర్యాండమ్‌గా సెట్ చేసి పెట్టేసుంటారనమాట. సో, మన ఆధార్ కార్డ్ నంబర్‌కి లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో, ఆ బ్యాంక్ అకౌంట్‌లోకి ఆటోమేటిక్‌గా కంప్యూటర్‌లో నుంచి బటన్ నొక్కిన వెంటనే రేవంత్ రెడ్డి గారు అమౌంట్ అనేది ఇక్కడ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన తర్వాత మన బ్యాంక్ అకౌంట్‌కి అయితే వచ్చేస్తుంది. అయితే మన యొక్క డిస్ట్రిక్ట్ లెవెల్‌లో ఉన్నటువంటి అధికారులు అప్రూవల్ చేయాలి. అప్రూవల్ వాళ్ళు చేస్తేనే మన ఖాతాలోకి వస్తుంది. లేదంటే అక్కడ ఆగిపోతుంది. సో, వాళ్ళు ఎందుకు అప్రూవల్ చేయరు అన్న విషయానికొస్తే, మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్‌లీ ఏం జరిగిందంటే, అనర్హులను భారీగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి భారీగా అర్హులను అయితే తొలగించింది. సో, పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించినటువంటి ఆ యొక్క అర్హుల్లో చాలామంది ఫేక్ రైతులు ఉన్నారని చెప్పేసి, అనర్హులు ఉన్నారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు రైతు భరోసా పథకానికి సంబంధించి అలర్ట్ అయింది. సో, కేంద్ర ప్రభుత్వం ఎలాగ వాళ్ళని గుర్తించి తొలగించిందంటే ఈకేవైసీ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ యొక్క ఈకేవైసీ విధానంలో ఎవరైతే పేరు లేకుండా ఉంటుందో వారందరినీ కూడా తొలగించింది. ఇప్పుడు సేమ్ అదే విధంగా రైతు భరోసా పథకానికి వెబ్ ల్యాండింగ్ అనేది లింక్ పెట్టారు. సో, మనకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ వెబ్ ల్యాండింగ్ కింద వచ్చే దాంట్లో మన కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది రైతులుంటే వాళ్ళకి ఇక నుంచి పథకంకి సంబంధించిన డబ్బులు రావు. ఇక రెండో పాయింట్ వచ్చేసి కుటుంబంలో మనకు 10 ఎకరాల కంటే ఎక్కువ ల్యాండ్ గనక చూపించిందంటే మాత్రం, అంటే మన రేషన్ కార్డులో 5 మంది ఉంటే 5 మంది మీద కూడా మనకు 10 ఎకరాల కంటే తక్కువే ల్యాండ్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి ఇది. 5 మంది కంటే మీరు ఎంతమంది ఉన్నా సరే కనీసం మీ యొక్క రేషన్ కార్డుకి లిమిట్ వచ్చేసి 10 ఎకరాల కంటే తక్కువ ఉండాలి. 10 ఎకరాల కంటే దాటి 12 ఎకరాలు ఉన్నా సరే మీకు ఈ స్కీమ్ నుంచి బెనిఫిట్ అయితే రాదు, ఆపివేశారనమాట. సో, ఈ విధంగా మనకు కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి కొత్త కొత్త రూల్స్ వల్ల ఈసారి రైతు భరోసా పథకానికి సంబంధించి లాస్ట్ విడతలో మీకు డబ్బులు పడుండొచ్చు, కానీ ఇప్పుడు పడకుండా ఆగిపోవచ్చు. ఎందుకనంటే లాస్ట్ విడత మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, గత ప్రభుత్వం కేసీఆర్ గారి గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో వాళ్ళు ఇచ్చేటప్పుడు 10,000 రైతు బంధుకు డబ్బులు ఇచ్చారు కదా, ఆ మార్గదర్శకాలకు అనుకూలంగానే ఇప్పుడు డబ్బులు అనేది రిలీజ్ చేశారు అప్పట్లో. అంటే 2025, 24, 25లో విడుదల చేసినటువంటి అమౌంట్స్ అన్నీ కూడా పాత పద్ధతిలోనే విడుదల చేశారు. ఈసారి కొత్త పద్ధతిలో కొత్త రూల్స్ని ప్రవేశపెట్టి ఆ రూల్స్కి అనుకూలంగానే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు డబ్బులు అయితే రిలీజ్ చేసింది. సో, కాబట్టి ఈ రోజున ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పాను కదా ఇంతకుముందు జిల్లాలు. సో, ఆ జిల్లాల వారీగా ఉన్నటువంటి రైతుల ఖాతాలోకి నేరుగా రూ. 6,000 చొప్పున క్రెడిట్ అయితే అవుతుంది. సో, ఇప్పటికే మీకు గనక డబ్బులు పడిపోయి ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో నోట్ చేయండి. బ్రదర్ మాకు డబ్బులు పడ్డాయని మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మనకు ఇంకొక విషయం ఏంటంటే, బ్యాంక్ అకౌంట్‌లో నుంచి మన ఖాతాలోకి పడేటప్పుడు ఒకవేళ హాలిడే ఉంటే ఖచ్చితంగా డబ్బులు రావు. సో, మీరైతే వెయిట్ చేయండి, పడుతూ ఉంటాయి. మీకు దేనికైనా మంచిదని చెప్పేసి డిస్క్రిప్షన్‌లో నేను ఒక లింక్ కూడా ఇచ్చాను. ఆ లింక్ ద్వారా క్లిక్ చేసుకొని మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మీ యొక్క అర్హుల స్టేటస్‌ని చెక్ చేయండి. సో, అర్హుల లిస్ట్‌లో గనక మీ పేరుండి రిమార్క్స్ దగ్గర ఎటువంటి రీజన్స్ కానీ లేకపోతే ఆటోమేటిక్‌గా డిస్ట్రిక్ట్ లెవెల్ అధికారులు కూడా మీకు అప్రూవల్ ఇచ్చేస్తారు. వెంటనే ఖాతాలోకి డబ్బులైతే పడిపోతాయి. సో, ఇదండి ఫైనల్
ఫైనల్‌గా మనకు ఈ రోజున మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి డబ్బులు ఎవరెవరికి పడతాయనే దానికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీరు రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలి నేను అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.